ఏ కాలేజ్ కోట ఒక సీటుకి 7 లక్షల రూపాయలు తీసుకుంటున్నాం. 7 లక్షల రూపాయలే? నీ పరిస్థితి నాకు బాగా తెలుసు. 98% తెచ్చుకున్నావు. నీలాంటి స్టూడెంట్ని వదులుకోవడానికి నాకు మనసు రావడం లేదు. సార్ ప్లీజ్ సార్, ఎలాగైనా నాకు సీట్ ఇవ్వండి సార్. అంతా మీ చేతుల్లోనే ఉందిగా. నువ్వు బుద్ధిమంతురాలమ్మా, కరెక్ట్గా అర్థం చేసుకున్నావు. నా చేతిలోనే ఉంది. ఇదిగో చూడు, నువ్వు 7 లక్షలు ఇవ్వక్కర్లేదు, ఫీజు కట్టక్కర్లేదు. అయితే ఒక్క పని చేయాలి. నాకు గెస్ట్ హౌస్ ఉంది. నేను చెప్పినప్పుడల్లా అక్కడికి వచ్చి వెళ్ళావనుకో, నువ్వు బాగా ఉండొచ్చు, నాకు ఈ వెధవ టెన్షన్ నుంచి అప్పుడప్పుడు కాస్త రిలీఫ్. ఇదిగో చూడు, ఈ భాగ్యం ఇంకెవ్వరికీ దొరకదు. నువ్వెంతో పెట్టి పుట్టావు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడంతా నీ చేతిలోనే ఉంది. అవునరా, అంతా నా చేతిలోనే ఉంది. గీత, ఏమిటనయ్యా? పొద్దున్నే ఇంటర్వ్యూకి వచ్చావు, రిజల్ట్ అయింది, ఇంట్లో అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు, నువ్వేమైనా ఒంటరిగా క్యాంటీన్లో కూర్చున్నావా? ఏమైంది? సీట్ దొరకలేదా? నేను బీఎస్సీ చదువుతాను, మెడిసిన్ వద్దు, చాలా కష్టంగా ఉండేట్టుంది. సీట్ దొరికిందా లేదా? దొరికినా వద్దు, అయినా దానికి ఎంతో పుణ్యం చేసి పుట్టాలి. పుణ్యం చేసి పుట్టాలా? నువ్వేం పాపం చేశావు? పేదింట్లో ఆడదానికి పుట్టానే. ఇంట్లో ఉండి చదవచ్చు, హాస్టల్లో ఉండి చదవచ్చు, కానీ గెస్ట్ హౌస్కి వెళ్ళి చదవాలంటే నాతోరా. నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు. ఎంతమందిని చూశాను. ఏయ్, ఓ పిల్లల్ని పంపిస్తున్నాను, సీడ్ ఇచ్చి, అలాగే మర్చిపోకుండా గెస్ట్ హౌస్ అడ్రస్ కూడా ఇవ్వు. అరే, ఇతరుడు ఆటోలో వచ్చావా? డబ్బులు లేదా? ఈయన మా అన్నయ్య. ఓ, గొడవకు వచ్చావా? అయ్యయ్యో, నాకు అవన్నీ తెలియండి. మీరు చేసిందేం బాలేదు. సీట్ లేదంటే సీట్ లేదని చెప్పొచ్చు. ఇంత పెద్ద సీట్లో కూర్చుని మీరు అలా మాట్లాడకూడదు. నా చెల్లెలకు సీట్ ఇప్పించండి, మర్యాదగా. మర్యాదగా ఇవ్వాలా? ఏయ్, ఇవ్వకపోతే ఏం చేస్తారా? ఏం చేస్తావు? పోలీసుల దగ్గరికి వెళ్తావా? మంత్రి దగ్గరికి వెళ్తావా? లేక గవర్నర్ దగ్గరికి వెళ్తావా? ఎవరి దగ్గరికి వెళ్తావో చెప్పరా, ఫోన్ చేసి ఇస్తాను, మాట్లాడు. నేనెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. నాకంటూ ఒక ఇది ఉంది. ఏంటి, రౌడీని అంటావా? ఏయ్, నేనే పెద్ద రౌడీని రా. అసలు అదేనా మన బ్యాక్గ్రౌండ్, తర్వాత ఇదంతా. ఏయ్ ఏయ్, నేను బయటికి ఏంటంట్రా? సార్, అయ్యో, 2 నిమిషాలు చెప్పారు కదా, ప్రైవేట్గా బయటికి మాట్లాడాలి. రావయ్యా. 2 నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడాలి. నీకే చెప్పేది. ఏయ్, అన్న పాపం ఏదో మాట్లాడాలట, ఏమిటో తెలుసుకుందాం, మీరు వెళ్ళండి. గీత, నువ్వు బయటకెళ్ళి. అన్నయ్య, పర్వాలేదు, వెళ్ళమ్మా. ఏదో మాట్లాడాలన్నావే, ఏం మాట్లాడతావు? సార్, నా పేరు మాణిక్యం. నాకు ఇంకో పేరుంది. ఎరా, బయట ఎవరికి చెప్పవుగా? నేనొక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అన్నా, ఒక్క సీట్ ఏమిటన్నా? 100 సీట్లు ఇస్తానా? 1000 సీట్లు ఇస్తానా? అన్నా, అసలు ఈ కాలేజీ మీద 2 కూర్చోన్నా, 2 ప్లీజ్. నేను వస్తా సార్. అన్నా, నేనే నా కారులో. పర్వాలేదు, పర్వాలేదు. నీకు సీటు దొరికింది. థ్యాంక్ యూ అన్నయ్య. తెలియక చేసిన తప్పును క్షమించవచ్చు, తెలిసి చేసిన తప్పును క్షమించకూడదు. నా జన్మ విరోధనైనా నేను క్షమిస్తాను, కానీ వెంటే ఉండి వెన్నుపోటు